లెక్క, కేంద్ర గణాంకాలకు ఇచ్చిన లెక్క. సాధించేసిందంటే ఆల్రెడీ రీచ్ అయిపోయినట్టే కదా. అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన నివేదిక అదే కదా. అవును. అప్పుడు ఎట్లా కౌంట్ అవుతుంది, ఎలా లెక్క ఇచ్చినట్టు అప్పుడు ప్రాక్టికల్గా? కేంద్రం ధృవీకరించి ఇవ్వాలా, నెంబర్ 1. రెండవది, ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు గారే మీరు చెప్పినట్టే పదే పదే ఏం చెప్తున్నారు, ఆర్థిక సంక్షోభంలో ఉంది, డబ్బులు కూడా లేవంటున్నారు. మరి ఇక్కడ వృద్ధి రేటు ఉందని ఎట్లా చెప్తున్నారు? ఏది నిజం? ఆయన చెప్పిన దాంట్లోనే కన్ఫ్యూజన్. అంటే వృద్ధి రేటు వేరు, వృద్ధి వేరు. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఒరిజినల్ మార్క్స్. అంటే ఇప్పుడు నాకు 30 మార్కులు వచ్చినాయి, రేపు 40 వస్తే వృద్ధి రేట్ అది, అంటే పాస్ మార్క్ దాటినట్టు. అంతే తప్పించి ఇది 100 వచ్చినట్టు కాదు లెక్క. ఇది ఇలా పెరుగుతోంది అన్నటువంటిది. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు 20 రూపాయలు ఉందండి, 30 రూపాయలకు పెరుగుతుంటే బాగా గ్రోత్ ఉన్నట్టు. కానీ 100 రూపాయల వాళ్ళతో కంపేర్ చేస్తే మనం అడుగునున్నట్టు. ఇక్కడ లెక్క అక్కడ తేడా కనబడుతోంది. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ఇది ఈ ప్రభుత్వం కేంద్రానికి ఈ నివేదిక ఇచ్చుంటే తప్పు, కేంద్రమే ధృవీకరించి ఇచ్చుంటే రైట్. అదేంటి అన్నది స్పష్టత.